అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిండా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటి ఓనర్స్కి పెద్ద షాక్ అయితే ఇచ్చింది. మామూలు షాక్ కాదు. ఇంటి ఓనర్స్కి దడ పడుతుంది ఈ రూల్స్ వింటే నిజంగా. కానీ రెంట్ పే చేసే వాళ్ళకి చాలా అంటే చాలా చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఏమి ఆ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిండే రూల్స్ ఇంటి ఓనర్స్కి, తర్వాత రెంట్ పే చేసే వాళ్ళకి మనమైతే ఇప్పుడైతే ఫటాఫట్ చూసేద్దాం. ఫస్ట్ రూల్ ఏమంటే ఒక ఫ్యామిలీ రెంట్కి వస్తే 2 నెలల రెంట్ మాత్రమే అడ్వాన్స్గా ఇప్పించుకోవాలా. అంటే రెంట్ 5,000 అయితే అడ్వాన్స్ 10,000 మాత్రమే ఇప్పించుకోవాలా. అంటే రెంట్ ఏమన్నా 10,000 అయితే అడ్వాన్స్ 20,000 మాత్రమే ఇప్పించుకోవాలా. అది కాదు, ఇల్లు నాది నా ఇష్టం, ఎవరు అడుగుతాడో చూద్దాం, ఇల్లు నాది కాబట్టి నా ఇష్టం ఎంతన్నా పెంచుతా, ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేనోళ్ళు పోవచ్చు అంటే వాళ్ళకు పడుతుంది పెద్ద ఫైన్. అంటే 2 నెలల రెంట్ మాత్రమే వాళ్ళు అడ్వాన్స్గా ఇప్పించుకోవాలా. లేదంటే రెంట్ పే చేసే వాళ్ళు ఏమన్నా కేసు పెడితే వాళ్ళకైతే పెద్ద ఫైన్ అయితే పడుతుంది. రెంట్ ట్రిబ్యునల్కి వాళ్ళైతే కంప్లైంట్ అయితే చెయ్యొచ్చు. అది కాకుండా రోడ్ల పక్కల్లో షాప్స్, తర్వాత ఆఫీసులు పెట్టింటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళ ఎంత అడ్వాన్స్ ఇప్పించుకోవాలంటే 6 నెలల రెంట్ని వాళ్ళు అడ్వాన్స్గా అయితే ఇప్పించుకోవచ్చు. ఎవరెవరు రోడ్ల పక్కల షాప్స్, తర్వాత ఆఫీసులు పెట్టింటారు కదా, వాళ్ళైతే 6 నెలల రెంట్ని అడ్వాన్స్గా అయితే ఇప్పించుకోవచ్చు. దానికన్నా ఎక్కువ ఇప్పించుకోకూడదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద రూల్ అయితే వచ్చింది. ఇంకోటి ఏమంటే, ఇది నా ఇల్లు కాబట్టి నేను ఇష్టం వచ్చినప్పుడు రెంట్ని పెంచుతా. నెలకైనా పెంచుతా, 2 నెలలకు పెంచుతా, 3 నెలలకు పెంచుతా, ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే పోండి, ఇల్లు నాది, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఒక ఫ్యామిలీ రెంట్కి వచ్చిన తర్వాత 1 సంవత్సరం 12 నెలల వరకు అంటే ఇంటి ఓనర్ రెంట్ని పెంచడానికి సాధ్యమైతే లేదు. ఒకవేళ పెంచితే వాళ్ళ మీద కేసు అయితే బుక్ అవుతుంది, వాళ్ళకి పడుతుంది పెద్ద ఫైన్. అది కూడా 12 నెలల తర్వాత రెంట్ ఏమన్నా పెంచాలి మీరు ఏమన్నా అనుకుంటే 3 నెలల ముందే వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వాలా. వాళ్ళకి 3 నెలల ముందే నోటీస్ ఇచ్చి అప్పుడు రెంట్ని అయితే పెంచాలా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే వచ్చిండే రూల్. ఇంకోటి ఏమంటే, అంటే ఇల్లు నాది సొంతం, రెంట్ పే చేసే వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడైనా పోతా. ఇల్లు నాది, నేను ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పోతా, ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు చెక్ చేస్తా, ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తా అంటే కుదరదు. దానికి కూడా అది ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇష్టం లేకుంటే, వాళ్ళకి ఇష్టం లేకుండా ఇంటి ఓనర్ ఏమన్నా వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా పోతే అప్పుడు కూడా పడుతుంది పెద్ద ఫైన్. 24 అవర్స్ ముందు ఇంటి ఓనర్ రెంట్ పే చేసే వాళ్ళకి ఫోన్ చేసి ఫస్ట్ టైం చెప్పాలా, నేను ఇన్స్పెక్షన్కి వస్తాను, నేను ఇల్లుని చెక్ చేస్తాను. 24 అవర్స్ ముందే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలా, లేకపోతే వాళ్ళకి చెప్పాలా. ఓకేనా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లోకి పోవడానికి కుదరదు. ఇల్లు నీదే కావచ్చు, కానీ వాళ్ళ ఇంట్లోకి పోవడానికి కుదరద్దు. ఇది కూడా ఒక పెద్ద రూల్. ఇంకోటి ఏమంటే, అసలు ఎక్కడ కంప్లైంట్ చేయాలా? ఈ రెంట్ పే చేసేవాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయాలంటే, మామూలు ఈ కోర్టుల్లో అయితే నెలలు సాగుతాయి. అవును కదా, సంవత్సరాలు కూడా కేసులు సాల్వే అవ్వవు. ఇక ఎట్లా సాల్వ్ చేస్తుంది కోర్టులు అంటే, దానికే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రెంట్ ట్రిబ్యునల్స్ని స్థాపిస్తుంది. అక్కడైతే మీరైతే కంప్లైంట్ అయితే చేయొచ్చు. వితిన్ 2 మంత్స్, అది ఎంత పెద్ద కేసు అయినా కూడా వితిన్ 2 మంత్స్లో అయితే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవుతుంది. ఇంకో రూల్ ఏమంటే, ఒక ఫ్యామిలీ రెంట్కి వచ్చిన తర్వాత 60 డేస్ లోపు ఆన్లైన్లో రెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసుకోవాలా. రిజిస్టర్ చేసుకొని ఆ ఇంటి ఓనర్ రెంట్ పే చేసే వాళ్ళకి ఒక ఐడి అయితే ఇస్తారు. ఆ ఐడిని అయితే ఇవ్వాలా. 60 డేస్ లోపల ఏమన్నా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోకపోతే, ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు అని ఏమన్నా రిజిస్టర్ చేసుకోకపోతే అప్పుడు కూడా పడుతుంది పెద్ద ఫైన్ ఇంటి ఓనర్కి. అవునా కదా? ఇంకోటి ఏమంటే, అసలు ఇక మీద వస్తా రెంట్ ఏమన్నా 5,000 కన్నా తక్కువ అయితే క్యాష్ అయితే పే చేయొచ్చు. అదేమన్నా 5,000 కన్నా పైన ఏమన్నా ఉంటే ఆన్లైన్లోనే పే చేయాలా, డిజిటల్ పేమెంట్సే చేయాలా. లేకపోతే మళ్ళీ పడుతుంది పెద్ద ఫైన్. ఎందుకంటే చాలామంది క్యాష్ ఇప్పించుకొని ఆన్లైన్లో పే చేస్తే ట్యాక్స్ పడుతుందని, ట్యాక్స్ పే చేయాల్సి పడుతుంది గవర్నమెంట్, కానీ చాలామంది క్యాష్ ఇప్పించుకుంటున్నారంట. అందుకే 5,000 కన్నా తక్కువ అయితే మాత్రమే క్యాష్, 5,000 కన్నా ఎక్కువ ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమన్నా చేస్తే, రెంట్ ఏమన్నా ఎక్కువ ఉంటే, అంటే 5,000 కన్నా ఎక్కువ ఏమన్నా ఉంటే వాళ్ళు పక్కా డిజిటల్ పేమెంట్సే చేయాలా, ఆన్లైన్ పేమెంటే చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే రూల్ అయితే పెట్టింది. ఇది ఇంటి ఓనర్స్కి ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి. అవునా కదా?
ఇష్టం వచ్చినట్టు అడ్వాన్స్ ఇప్పించుకుంటా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇంట్లోకి పోతా, ఇష్టం వచ్చినట్టు రెంట్ ఇంక్రీజ్ చేస్తా అంటే కుదరదు. దీని గురించి మీరేమో కామెంట్ అయితే చేయండి. నా వీడియో ఏమన్నా నచ్చితే ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.